ఆ తర్వాత సాయి గారికి ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు మోటూరి దయానంద గుప్తా అధ్యక్షులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, శ్రీ భక్తవత్సల గారు మాజీ ఉపాధ్యక్షులు పురపాలక సంఘం మరియు మీసాల శ్రీనివాసరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ నిజామాబాద్ వారికి అధ్యక్షులు మరియు దర్శకులు సుదర్శన్ గారికి, తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాలుగా మాకు సహకరించిన వారు కమ్యూనిటీ హాల్ ఆర్గనైజర్ నిర్మించిన విఏఎల్ మూర్తి గారికి మరియు భారత్ స్కౌట్స్ గైడ్స్ ఇన్ఛార్జ్ రమణయ్య గారికి, మెమోటోలు అందించిన ఆచార్య ఫౌండేషన్ వారికి, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ మీసాల శ్రీనివాస్ గారికి, అలాగే సంజన మెంటల్ హాల్ కంటేశ్వర వారికి, విజ్ఞాన్ హై స్కూల్ సుభాష్ నగర్ గారికి, రూపశిల్పి శ్రీ బ్రహ్మయ్య గారికి, మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ఆ తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతంగా వ్యవహరించిన మధుకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమంగా నమో నమ నాటక ప్రదర్శన ఉంటుంది. భారీగా కురిసిన వర్షాల ఫలితంగా ఈ సంవత్సరం పంటలు అధికంగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ వై రాజశేఖర రెడ్డి గారు ఉద్ఘాటించారు. కాలం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వారు తెలియజేశారు. ఇప్పుడే వార్త, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళవలసిన విమానం టేకా పైన 10 నిమిషాల్లో సాంకేతిక లోపం వల్ల కుప్పకూలిపోయిందని తెలియజేయడానికి ప్రయాణికులు ఎవరు కూడా ప్రాణాలతో ఉండి ఉండకపోవద్దని విమానాశ్రయ అధికారులు పంచుతున్నారు. విమానం ఎక్కడ కూలిపోయిందో తెలుసుకోవడానికి విమానాశ్రయ అధికారులు తీవ్రంగా కలుస్తున్నారు. వార్తలు సమాప్తం. సంపాదించుకోవచ్చు. మంచూడి పనిపోతే ప్రజలు ఓటేసారు కదా, ఇచ్చడంతో రాధించుకుంటారు. అసలు ఇంటి పసి పెడతారు. ఆ విమాన ప్రమాదం ఎట్లా జరిగిందో నవ్వెట్లా చెప్పమంటారు? అందులో లేదు కదా. ఇది ఉగ్రవాదులు జరిగో లేకపోతే అక్కడ దేశాలు కొట్టరు నాకెట్లా చెప్తుంది? ఆయన మీ ఇల్లు కొనేవాళ్ళే మా మంత్రులు పట్టుకొని ఏసీలు పేసినేసి తిరగేసి మరగేసి ఏలికెత్తే కాలుకేసి మళ్ళీ మెడకేసి మమ్మల్ని ఎందుకుతోనో అందుతో ఎట్టబట్టి చూస్తూ ఉంటారు. ఇది మాత్రం చాలా బ్రహ్మాండమైన ప్రశ్న నిజమయ్యా. ఇదిగో విషయం తెలియగానే కేంద్రంతో మాట్లాడి ఆర్మీ బలగాలను పంపించాం. వాళ్ళు అడగంతా గాలిస్తున్నారు. నేను ఇప్పుడు జమాచేస్తుంటే క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిపోవాలి. ఎంతమో అయ్యా బయలుదేరాలి వచ్చేసిన చెప్పిన తర్వాత రే
అరుపులు ఏడుపులు కేకలు మొత్తం ప్యానిక్ అయిపోయారు. ఇద్దరు ఎయిర్ హోస్టెస్ వచ్చి నాకు పారాచూట్ తగిలించి కిందకి తోసేసింది. కాన్షియస్ అయిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను. అరే నేను ఆ విమానం నుంచి దూకాను. నేను కూడా అదే విమానం నుంచి దూకాను. అవును, విమానం కూలిపోవడం బ్యాడ్ లక్. విమానం కూలిపోవడం బ్యాడ్ లక్ కాదు, నాతో పాటు మీ ఇద్దరు కూడా బతకడమే బ్యాడ్ లక్. ఏంటి? మేము బ్రతకడం బ్యాడ్ లక్ కాదు. మేమిద్దరం బ్రతకడం బ్యాడ్ లక్. అవును, మరి నేను ఒక్కదాన్ని బతికినట్లయితే అంత ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిగా నా పేరు నా ఫోటో అన్ని పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో పడుండేది. అన్ని ఛానల్స్లోనూ నాతో ఇంటర్వ్యూస్ ఒక్కటేంటి వరల్డ్ వైడ్. అసలు గిన్నిస్ బుక్ లో పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండేది కాదు. రియల్లీ ఐ థింక్ గ్రేట్ ఛాన్స్ అండ్ పబ్లిసిటీ. అబ్బో, అంత పేరు పిచ్చున్న నీ పేరేంటో? ప్రతిభావంతుల జగదీశ్వరి. ప్రతిభావంతుల జగదీశ్వరి అంటే మీ ఇంట్లో వాళ్ళకి ప్రతిభ వంతుల వారిగా వస్తుందా? జోక తరతరాలుగా వస్తుంది. చూడు మిస్టర్ బాబా జగదీశ్వరి, ఇంతకీ తమరు ముంబై వెళ్తున్నట్టు. లండన్ వెళ్ళాక క్యాచ్ దాని ఎందుకు? లండన్ లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలి. ఆ ఛాన్స్ ఎలాగో మిస్ అయిపోయింది. పబ్లిసిటీ వచ్చే ఛాన్స్ మీ ఇద్దరు బతకడం వల్ల మిస్ అయిపోయింది. అనవసరంగా బతికారు. అనవసరంగా కాదు, నీలాంటి అందాల సుందరిని చూసే అదృష్టం నా గుండబట్టి బతికాను. అయితే అందాల పోటీలో పాల్గొంటే మాత్రం డెఫినెట్ గా కిరీటం నీకే వచ్చేది. I know. ఇంతకీ నేను గద్యాన్ని, తెలుగు పద్యాన్ని, నేను చిత్రాన్ని, కూచిపూడి నృత్యాన్ని, నేను అభినవ సంగీతాన్ని, అభినయ కిరీటాన్ని వెరసి అన్ని కళల ఆకారం దాల్చిన అందుకేనా ఇన్ని వికారాలు? ఓకే, మరి నువ్వు విమానంలో ఎక్కడున్నట్టు? అమెరికాలో జరిగే తానా తందాన సభలకి, వాట్? సారీ, తానా సభలకి బయలుదేరా. ఓ ఐ సీ. మరి నీ పేరేంటి? ఇసబ్ న్యూటన్, అబద్ధం. గ్రహం బెల్, ఇది పక్షాబద్ధం. కొలంబస్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, క్రిస్టోఫర్ లూథర్. హలో, వాళ్ళందరూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైంటిస్టు బాబు, అద్భుతాలు కనిపెట్టిన మేధావులు. వాళ్ళకి నీకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు, తెలిసిందా? ఉంది. ఏకే కారణం తెలుసా? వాడు వాడెవడు? వాడు ఎవడ? ఏకే కారణం కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైంటిస్ట్ బాబు, అద్భుతాలు కనిపెట్టిన మహామేధావి. Yes, you can see, because ఆ మహామేధావి మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఎందుకు కళ్ళబోతున్నారు? నువ్వు సైంటిస్ట్ అన్నమాట. యా, ఫేస్ చూస్తే ఫస్ట్ చూడకుంటే సైంటిస్ట్ వింటేనమ్మా ఇట్లాగే ఉంటారు. అయితే ఏం కనిపెడదామన్నా దాన్ని ఎవడో ఒకడు నాకన్నా ముందే కనిపెట్టేస్తున్నాడు. సో ప్రస్తుతం నేను ఏం కనిపెడదామా అన్నది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ఇండియాలో ఉంటే అయితే సరిగ్గా రావట్లేదని అమెరికా వెళ్తున్నాను. యు మిస్ ప్రతిభావంతుల జగదీశ్వరి, నేనెప్పుడో ఒకప్పుడు ప్రపంచ మేధావుల లిస్టులో ఖచ్చితంగా చేరిపోతాను. నేనెప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ప్రపంచ మేధావుల లిస్టులో చేరిపోతా. ఇప్పుడు నీకు నా ఇంటర్వ్యూ సేఫ్ సైడ్ ఆటోగ్రాఫ్ తీసుకుంటే బెటర్. పేరు నా లిస్టులో అదే ఉంటే ప్రతిభావంతుల జగదీశ్వరి అందాన్ని వర్ణిస్తుంది. 400 పేజీల కవిత్వాన్ని రాసేదాన్ని. బయటిపై మిస్ ప్రతిభావంతుల జగదీశ్వరి, మిమ్మల్ని అందరూ పూర్తిగా పిలుస్తుంటారా? నాకు ఇంకోలా పిలవాలనిపిస్తుంది. ఇప్పుడే అది కనిపెట్టా. కొత్తవి కనిపెట్టడానికి సైంటిస్ట్
గురించి నేను ఒప్పుకోను. మీ ఇంటి పేరులోని మొదటి అక్షరం ఏంటి? మీ ఒంటి పేరులోని మొదటి అక్షరం? ప్రజ. మిమ్మల్ని ముద్దుగా ప్రజ అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఇందులో నువ్వు కనిపెట్టింది ఏంటో? కనిపెడతాం. అసలు కనిపెట్టేందుకే మా అమ్మ నన్ను ఈ అడవిలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇది ఎప్పుడు కనిపెట్టారు? చూసుకున్నా వెనక రండి. అవునండి, మా సౌండ్ విన్నారా? మా సౌండ్ విన్నారా? మనిషిని కాదు, బాస్లే మనిషి. బై ఎక్కడెక్కడ ఫైస్టర్ రోడ్ ఉందా? హాయిగానే ఉంటున్నారు. మీరు పేదవాళ్ళ? నవ్వుకున్న వాళ్ళకి నవ్వు రాదా? అది కదా సరే, కానీ మీరు వెళ్ళిన వైపు అడుగుంది కదా, అంటే ఏదైనా ఊరుందా? తెలియదు. మరి అడవిలోకి ఎలా వచ్చారు? ఆకాశం చూడు పడ్డారా? ఎగ్జాక్ట్లీ. నేను నా వైపు హనీమూన్కు బయలుదేరాను. ఏరోప్లేన్ ఎగ్జిక్యూటివ్ క్లాస్. కొంచెం దూరం వెళ్ళాక విమానం కూలిపోయింది. నాకు పారాషూట్ ఇచ్చారు. నా భార్యని సూట్ కేసులు పట్టుకుని దూకపోయా. నేచురల్ గా పారాషూట్ అంతా మనం పోయాడు కాబట్టి నాతో పాటు ఏదో ఒకదాన్నే తీసుకెళ్ళాలన్నా సూట్ కేసు వెళ్ళాలి. సూట్ కేసా పెళ్ళామా సూట్ కేసా అని కొన్ని క్షణాలు ఆలోచించాను. వెళ్ళకపోతే మరో పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు, కానీ డబ్బు పోతే సంపాదించడం చాలా కష్టం. అందుకే నేను పెళ్ళాన్ని వేసి సూట్ కేసు దొరికేసాను. ఏమో ఇచ్చారో చచ్చారో నాకు తెలియదు. ఐఎమ్ సేఫ్, దట్స్ ఇట్. కూడా అంటే మీరు కూడానా? నేను కళాకారుడు. వాట్ ఏ వండర్. ధనవంతుని కాబట్టి నేను బతికాను, కానీ మీరెలా బతికారు? సైంటిస్ట్ కాబట్టి నేను బ్రతికాను. కళాకారుని కాబట్టి బ్రతుకు వృధా, చావు వృధా, నింగి వృధా, నేల వృధా, పగలు వృధా, రాత్రి వృధా, నేను వృధా.
షూటింగ్ వెళ్ళగానే ఒక్కలా దానికి కథ, రూపకథ, పాటలు, బొమ్మలు, డ్యాన్స్, కెమెరా, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ నేనే. నేను ఒక్కడినే. చూసేది కూడా నువ్వు ఒక్కడే. మీలో మీరేంటా మాట? మీకు తోడు డబ్బుందిగా. డబ్బు కూడా లేకుండా ఎవడు బతకలేదు. ఈ అదలో చెప్తున్నా కదా. నాన్సెన్స్. అందుకే మీ చెప్తుంది అదే డబ్బు ఉంటే హాయిగా మనుషుల్లా బతికి. ఆహా, నేను ఒక విషయం కనిపెట్టా. ఈ డబ్బుంటే ఇప్పుడు చెప్పు. ఈ డబ్బుంటే జంతువులు కూడా మనుషులాగా మారిపోతాయన్నమాట. మరి సైంటిస్ట్ అంటే అర్థమైందా? అప్పుడప్పుడు ఇలా కనిపెట్టేస్తుంటారు వాళ్ళు. సరే, ముందు ఈ అడవి నుంచి బయటపడే మార్గం కనిపెట్టు. కనిపెడతా, డెఫినెట్ గా కనిపెడతా. నేను కనిపెట్టా. అదే రకమండి మొత్తం కనిపెట్టడం. చెప్పు. మనం తాను దిక్కు పెడతాం. ఎవరో ఒకళ్ళకి ఏదో ఊరు కనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అందరం కలిసి ఆ ఊరికి పోదాం. ఓకే. బాగుంది. ఇది బాగున్నట్టే ఉంది. ఆగండి, అందరూ ఖర్చు పూర్తి చేయండి. ఎందుకు ఏమి చెప్తా? నా దగ్గర సబ్జెక్ట్ లేదు కదా. నా దగ్గర ఉందిగా. ఆ ఖర్చుకున్న స్పందని కీలకం చేయండి. ఆ పీలికతో తాడు పీలిక చేద్దామా? ముందు చెప్పింది చేయవు. మనం వెళుతూ వెళుతూ ఈ పీలికల్ని ఒక్కో చెట్టుకు కలుపుతూ వెళితే వచ్చే మర్చిపోకుండా ఉంటారు. అదే టెక్నికల్ పెట్టావే. నేను వస్తాను. కొత్త కనిపెట్టాను సైంటిస్ట్ డ్యూటీ. ముందు పదండి. నరసింహ, చిన్నకి ఇచ్చేసి కదా. మనం ఇవ్వు. నేను ఇక్కడ నుంచి కదలను కాదు. ఎస్, ఇక్కడే ఉంటాను. మీరు ముగ్గురు వెళ్ళి దారి చేసుకోండి. దారి కనిపెట్టి నన్ను క్షేమంగా ఇంటికి చేసిన వారికి చేసిన వారికి ₹1,00,00,000 ఇస్తాను. 1 crore. అయితే ఆ కొట్టు నాది. బాయ్. కామాకే మీ ఇద్దరికి కాదు నాకే. ఆ టిక్కిటక దాన్ని కనిపెడతా ఓటి చేపడతా. దాన్ని కనిపెడతా ఓటి చేపడతా. దాన్ని కనిపెడతా ఓటి చేపడతా. డబ్బుంటే కొండ మీది కోతి వస్తుంది, అందులో నుంచి దారి వస్తుంది. అందుకే నేను పెళ్ళాంచే వదిలేసి సూట్ కేసు వచ్చాను. మెనీ థింగ్స్.
ఏంటి అప్పుడే వచ్చేసావు? ఏదైనా ఊరు కనిపించిందా? ఊరు కాదు, పెద్ద ఏడుగుల గుంపు కనిపించింది. భయమేసి పారిపోయించాను. వీళ్ళతో ఏదైనా ఊరు దొరికితే బాగుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? చూపు తిప్పుకోలేదు. ఎన్నో దేశాలు తిరిగి కానీ ఎక్కడా నీలాంటి బ్యూటీ నేను చూడలేదు. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఈ విమాన ప్రమాదం జరగకపోయింటే ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసుండేది. అంటే మిస్ యూనివర్స్ కిరీటం జస్ట్ మిస్ అయిపోయింది. ఓ రియల్లీ హౌ వండర్ఫుల్. నా మిస్ అయిపోయినా నీలాంటి మిస్ యూనివర్స్ కలిసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. బై ద బై నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాడా? నువ్వు సరిగ్గా విన్నావు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. No, that's impossible. No! నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరా. No. I want it any cost. No. Why? ప్రపంచ సుందరిని ఎన్నో యాసలు నటించి తర్వాత సినిమాల్లో నటించి ఎంతో సంపాదించి ఎంతో అభివృద్ధి. అలాంటిది నీతో పడి మూల కూర్చోడమా? నెవర్. అంటే నీకు కావాల్సింది డబ్బు, దర్జా, హోదా. దట్స్ ఇట్. అవన్నీ నీకు నేను ఇస్తాను. కోర్టు ఖరీదు చేసే నా ఎస్టేట్ ని నీ పేరుతో రాసిస్తాను. నోట్లు ఖర్చు బాకి మీద నిన్ను నడిపిస్తాను. ఓట్లు కొని తెల్లారేసరికి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాను. ఏమన్నావు? మిస్ యూనివర్స్ కిరీటం ఇచ్చినందుకు బాధపడుతున్నావు కదా? అవును. నీకు రావాల్సిన కిరీటాన్ని తగ్గించుకున్న ఆ మిస్ యూనివర్స్ ని నీ ఇంట్లో దాసం చేస్తాను. Really? Yes. అంతేకాదు. Anything under the sky. You just ask me. I will provide within seconds. That is Simham. Narasimham. Thank you. Thank you. చెప్పవలసింది. నేను పెళ్లి చేసుకుంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. అందుకే వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంకా ముందు వచ్చేసేవాడిని కానీ అక్కడ మనులు, మాణిక్యాలు, వజ్రాలు, రత్నాలు, కట్టడాలు, ఆ రంగురాల అందాలు చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను. ఏంటి అవి వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడా? నాకెందుకు? అయినా ఈ అడవిలో వాణ్యం చేసుకుంటాం. లేదు అవి ఫుల్ అరే అవంటూ ఉంటే ఎవరు చేసుకోవచ్చు. అయితే వెళ్ళి తెచ్చుకో. ఇంకెక్కడికి అదేంటి? అతను చాలా రిచ్ కదా. ఎంత రెచ్చైతే మాత్రం ఏం లాభం? అక్కడ వజ్రాలు, రత్నాలు ఉన్నాయని చెప్పేసరికి ఇవన్నీ వదిలేసి వాటి కోసం పరిగెత్తాడు. తృప్తి లేని వాడే ప్రపంచంలో అందరికన్నా పేదవాడు. అంటే రిచ్ కావాలన్న ఆశ నీకు లేదా? అసలు ఆశ అనేది ఉన్నంత వరకు మనిషికి ఎంత ఊరికిందే లెక్క. అయితే నరసింహం కంటే నువ్వు గొప్పవాడువా? డెఫినెట్లీ ఈ క్షణంలో నేనే అతనికన్నా ఎన్నో పేదవాడికి గొప్పవాడు. ఎందుకని? ఎందుకంటే అతను వజ్రాలు, వైడూర్యాలు, రాళ్ళు, రప్పలు చూడటం కోసం వెళ్ళాడు. కానీ నేను అంతకన్నా విలువైన నీ సౌందర్యాన్ని కలిగి చూస్తున్నాను. అయితే నేను అంత అందంగా ఉన్నానా? మామూలు అన్నవాడిని మామూలు అన్నది నిన్ను వర్ణిస్తూ కవిత్వం చెప్పేవాడిని
ప్రమాణాలు